బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ మీట్ అయింది. ఇక ఎప్పుడెప్పుడా అంటూ ఆశావాహులు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేయగా 8 స్థానాలపై సంక్లిష్టత నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఇక ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ మీట్ అయింది. ఇక ఎప్పుడెప్పుడా అంటూ ఆశావాహులు సెకండ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేయగా 8 స్థానాలపై సంక్లిష్టత నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ రోజు సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా రెండో లిస్టు ప్రకటించే ఈరోజు సిఈసి సమావేశం ప్రారంభమైన నేపథ్యంలో ఖర్గే అధ్యక్షతన కూడా సమావేశం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. అయితే 64 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో అయితే 55 స్థానాలకు సంబంధించి కూడా మొదటి విడత కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం అనేది. ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా పొత్తు అంశం పైన కూడా ఈరోజు తెరపడేదిగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ సిపిఐకి సంబంధించి కూడా కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను ఆశిస్తున్న క్రమం కావచ్చు. సిపిఐకి సంబంధించి మిర్యాలగూడతో పాటు ఖమ్మంలోని ఒక సీటును వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ ఖమ్మంలో ఇప్పటికే పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఖమ్మం అంశానికి సంబంధించి కూడా ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి కూడా ఎవరికి టికెట్లు ఇవ్వాలనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో నిన్న కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీలో కూడా ప్రధానమైన చర్చ జరిగింది. దాంట్లో ఖమ్మం నుంచి కూడా మాజీ మంత్రి రేణుకా చౌదరి కావచ్చు, అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు నేతృత్వంలో కూడా ఖమ్మం సంబంధించిన టికెట్ల అంశానికి సంబంధించి అభ్యర్థులను ఎవరికి కేటాయించడానిపైన కూడా ప్రధానమైన చర్చ జరిగిన నేపథ్యం కావచ్చు. ఖమ్మం అంశానికి సంబంధించి కూడా కొలికిరాని నేపథ్యం, ఖమ్మంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం కావచ్చు. ఇక్కడ పాలేరుకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే సిపిఎం పట్టుబడుతున్న అంశం కావచ్చు, ఖమ్మం నుంచి కూడా తమకు ఒక స్థానాన్ని కేటాయించాలని కూడా పట్టుబడుతున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇక్కడ ఖమ్మం సంబంధించి కూడా ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సిపిఐకి సంబంధించి కూడా 4 సీట్లు కేటాయిస్తామని పైన కూడా ఏ నియోజకవర్గాలకు కేటాయిస్తారు, లేదు సిపిఐకి సీట్లు ఉంటుందా లేదా పొత్తు ఉండబోతున్న పైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 64 స్థానాలకు సంబంధించి కూడా మొన్న జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావచ్చు, సిఈసి భేటీలో కూడా ప్రధానమైన చర్చ జరిగింది. దాంట్లో 50 స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి కూడా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. అక్కడ ముఖ్య నేతలంతా పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వలసలు ఏదైతే చేరికలు ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే వలసలు పెరిగిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. ఆ ముఖ్య నేతలు కూడా సీట్ ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. అట్లాంటి అంశాలపైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే మునుగోడుకు సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మాజీ మంత్రి ఏదైతే మోత్కుపల్లి నరసింహులు కూడా అక్కడ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు సంబంధించి కూడా ఏ స్థానాన్ని అడుగుతాడు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్న పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా నిజామాబాద్ అలాగే కరీంనగర్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ సంబంధించి కూడా ఆ సీట్లను, కొన్ని స్థానాలను కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ స్థానాలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలను పక్కన పెట్టి హోల్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి కూడా పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఖైరతాబాద్ సంబంధించి కూడా డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు విజయ్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఇద్దరు ప్రధానమైన నేతలే కావచ్చు. దానికి సంబంధించి కూడా సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు, అజారుద్దీన్ పోటీ పడుతున్న నేపథ్యం కావచ్చు. ఆ స్థానాలను ఎవరికి కేటాయించడానిపైన కూడా ఈరోజు జరిగే కసరత్తులో ఈరోజు సమావేశంలో చర్చకు వస్తాయట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నిజాం
నిజామాబాద్ అర్బన్ సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఇప్పటికే ఆయనను ఢిల్లీకి పిలిపించినారు. అక్కడ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే కామారెడ్డి నుంచి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ 2 స్థానాల నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహాన్ని కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యం కావచ్చు. అక్కడ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డిని పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తే అక్కడ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న మాజీ మంత్రి షబీర్ అలీని ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశం పైన కూడా ఇక నిజామాబాద్కి ఆయనను సర్దుబాటు చేసే అవకాశాలు కనిపిస్తే అక్కడ మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి పిలిపించుకొని మంత్రాలు జరిపి నిన్న సమావేశంలో కూడా మంత్రాలు జరిపినట్టుగా తెలుసు. ఈ నేపథ్యంలో మరికొంతమంది నేతలు అంటే ఇప్పటికే నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇతర నేతలు వచ్చిన పరిస్థితి, మోత్కుపల్లి నరసింహులు వస్తున్న పరిస్థితి కావచ్చు, ఇక్కడ బీజేపీ నుంచి కూడా ఇతర నేతలు వస్తున్న పరిస్థితి కావచ్చు. ఆ నియోజకవర్గాలకు ఇప్పుడే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎక్కడ సర్దుబాటు చేయాలి వాళ్ళు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా 64 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా కసరత్తు జరుగుతుంది. దాంట్లో 50 స్థానాలకు సంబంధించి కూడా 2వ విడత అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏదైతే స్థానాలు సిపిఐకి సంబంధించి 4 స్థానాలు పక్కన పెట్టినా 10 స్థానాలకు సంబంధించి కూడా హోల్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలో ప్రధానమైన భేటీలు జరుగుతున్నాయి. కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా భేటీలు జరుగుతున్న క్రమంగా వచ్చి ఇక్కడ సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా అక్కడ ఉన్న నేపథ్యం ఎవరికి అంటే ఇప్పటికే సర్వేలు చేసిన నేపథ్యం కావచ్చు. పోటాపోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఫ్లాష్ సర్వేలు చేయడం జరిగింది. అక్కడ రాజకీయ సమీకరణలు కావచ్చు, అక్కడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు కావచ్చు, ఏ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నదానిపైన కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా కూడా అక్కడ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను డిసైడ్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 3 అభ్యర్థులకు సంబంధించి కూడా పోటాపోటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 15 స్థానాలు ఉన్నట్టుగా తెలిసి ఆ స్థానాలకు సంబంధించి కూడా ఆ అభ్యర్థులను ఈరోజు సిఈసి ఫైనల్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏదైతే ఇప్పటికే వస్తున్న నేతలు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చే నేతలకు వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ ఆయా స్థానాలను సర్దుబాటు చేంజింగ్ చేస్తున్న పరిస్థితిని దీంటన్నిటిని కూడా ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాన్ని కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రానికల్లా 50కి సంబంధించిన సీట్లతో 2వ విడత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లిస్టు ప్రకటించే అవకాశం అయితే ఉంది. వినాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే హరీష్, ఇతర పార్టీల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు కూడా టికెట్లు కేటాయించే అవకాశం ఉందంటారా వారికి కూడా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పోటాపోటీ నియోజకవర్గాలు ముఖ్య అభ్యర్థులంతా కూడా పోటీ చేసిన నేపథ్యం ఆ ఇద్దరి మధ్య కూడా పోటీ నెలకొన్న స్థానాలు కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి నేతలు వస్తున్న క్రమం ఉన్నది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎవరిని బుజ్జగించాలి, సర్వే రిపోర్ట్లు ఎవరికి సపోర్టుగా ఉన్నాయి, అక్కడ సర్వే ఆధారంగా కూడా బలమైన అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా ప్రత్యేకంగా సర్వేలు చేయించడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వారిపైన కూడా సర్వేలు చేయించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి సర్వే రిపోర్ట్ల ఆధారంగా కావచ్చు, అక్కడ ఆర్థిక సమీకరణ కావచ్చు, గతంలో ఆయన ఏదైతే ఇతర పార్టీలకు చేసిన సేవలు కావచ్చు, అక్కడ ఏ సామాజిక సంబంధించిన ప్రజాక్షేత్రంలో ఏ విధంగా బలమైన అభ్యర్థిగా కొనసాగుతున్న నేపథ్యంలో అన్నింటినీ అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వేలు చేస్తారు. సర్వే ఆధారంగా కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఇక్కడ ఏదైతే ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలకు టికెట్ అప్ చెప్తే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కొనసాగుతున్న నేతలు కొంతమేర సంతృప్తి చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. వారిని పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రోహిన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలను కూడా ఇప్పటికే ఢిల్లీకి పిలిపించుకున్న నేపథ్యం కావచ్చు. ఇక టికెట్లు ఆశించి అభ్యర్థులకు సంబంధించి కూడా దక్కని వారంతా కూడా ఇక్కడ సీనియర్ నేత మల్లు రవి మంతనాలు జరుపుతున్న ఏదైతే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా హరివర్ధన్ రెడ్డి టికెట్ ఆశించి దక్కని నేతగా ఆయనతో కూడా అసంతృప్తితో ఉన్న నేత కావచ్చు, నిరసన వ్యక్తం చేసిన నేతలందరితో కూడా మల్లు రవి భేటీ అవుతున్నారు. ఇక్కడ గోషమాల నుంచి ఫిషర్మ్యాన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ టికెట్ ఆశించి దక్కకపోవడం, ఆయనతో కూడా నిన్న మంతనాలు జరిపిన అయితే వచ్చే అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు సముచిత న్యాయం కల్పిస్తాం ఇచ్చిన హామీలను కూడా హామీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే లోక్సభ స్థానాల గురించి బలమైన నేతలకు లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇతర నేతలు 4-man కమిటీ ఉన్నది. కమిటీలో జానారెడ్డి సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కమిటీలో కూడా ఈ నేతలందరినీ పిలిపించుకొని వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఇతర కార్పొరేషన్లు కావచ్చు, ఇతర ఎమ్మెల్సీ పదవులు కావచ్చు, లోక్సభ స్థానాలు కేటాయించిన అంశాలపైన కూడా హామీలు ఇచ్చేలా చేస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ బీజేపీకి సంబంధించి 52 అభ్యర్థులతో కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా 115 మంది అభ్యర్థులతో కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి బీఫామ్లు ఇస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అందరికీ బీఫామ్లు ఇవ్వలేని పరిస్థితి
పరిస్థితి ఏర్పడింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా రహస్య భేటీలు జరుపుతున్నారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నియోజకవర్గాలు అడుగుతున్నారనే పైన కూడా ప్రధానంగా ఇప్పటికే పిసిసి ముఖ్య నేతలందరూ కూడా తెలిసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గాలను హోల్డ్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ మిగతా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఈ 10 స్థానాలకు సంబంధించి కూడా మరో 2 రోజుల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఈ భేటీ ముగిసిన అనంతరం కూడా దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 50 స్థానాలకు సంబంధించి సెకండ్ లిస్టు ఈరోజు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. వినాలి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.